ఏలూరు కన్నభక్తుల సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రం సంఘ నాయకులు శ్రీశైలం నిత్యాన్నదాన సత్రం కోటప్పకొండ నిత్య అన్నదాన సత్రం వ్యవస్థాపకుల అధ్యక్షుడు 18 ఉపకులాల వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ మాజీ అధ్యక్షులు శ్రీ శాల కోటి వీరయ్య గారి సంతాప సభ స్థానిక బాలాజీనగర్ నందుగల శ్రీశాల నాగకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు ఏలూరు కమిటీ అధ్యక్షులు వీర జగదీప్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు తమ్మ శివశంకర్, కోటినాథం, కనక లింగేశ్వరరావు, నీలా నాగేశ్వరరావు, పొన్న కోటేశ్వరరావు, సిద్ధాని నాగసూర్యనారాయణ, వీర రమేష్, అందే బసవకోటయ్య, సిద్ధాని ప్రసాద్, అందే నాగయ్య, అందే నాగు, అందే జగదీష్, వీర సోమసుందేహరం మరియు వీర సత్యనారాయణ, రుద్రాక్షల కోటి సూర్యారావు, అల్లం సుబ్బారావు, సిద్ధాని సూర్యనారాయణ, వాసా కుమార్, రాజా, తాడిశెట్టి శ్రీను, వీర నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు వీరయ్య గారి కుటుంబ సభ్యులు శాల రాజబాబు, డాక్టర్ శాల కృష్ణారావు, ఆలుళ్ల తేలు సురేష్, నిల్లా సతీష్ మరియు ఏలూరు నగరంలోని కన్నభక్తుల సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మనకి శ్రీశైలం ఒకసారి మానవ ద్వారానే మనిషి నిత్యత్వాన్ని మనిషిని అర్పించారు। నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఒకే ఒక 4 లైన్లు చెప్తాను। కాలక్షేపే నా కర్తవ్యం, చలికాలంలో జలాలతో ఎలా ఉన్న రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది। జమస్య కన్నా నాస్తి, కానీ ఎప్పుడు మాత్రం క్షమించడు। కర్తవ్యం అని చెప్తాం అన్నారు। మనం చేయాల్సింది ఏంటంటే ఈ నోటు ద్వారా కీర్తిశేషులు శాల కోటి వీరయ్య గారి సంతాప సభ కన్నభక్తుల సేవా సంక్షేమ సంఘం వారు ఈరోజు నిర్వహించారు। వారి అకాల మరణానికి సంతాప సూచకంగా వారి కుటుంబ సభ్యుల్ని ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ కన్నభక్తుల సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నాము। ఈ కార్యక్రమం నిర్వహించింది కన్నభక్తుల సేవా సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, కన్నభక్తుల సోదర సోదరీమణులు అందరూ కలిసి నిర్వహించడం జరిగింది। శాల కోటి వీరయ్య గారు కన్నభక్తుల్లో చాలా ముఖ్యమైన మనిషి। వారి సేవలు ఈ సంఘానికి ఎంతో అపురూపమైనవిగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది। వారి కుటుంబానికి కన్నభక్తుల సంక్షేమ సంఘానికి ఉన్న అనుబంధాన్ని అదే విధంగా కంటిన్యూషన్గా జరుగుతుందని ఈ సభాముఖంగా వారి కుటుంబ సభ్యులకి తెలియజేయడం జరుగుతుంది। నా పేరు తమ్మ శివశంకర్రావు, ఈ కన్నభక్తుల సంక్షేమ సంఘంలో ఒక సభ్యుడిని, ట్రస్ట్ బోర్డు మెంబర్ని। ఈ కార్యక్రమం నిర్వహించిన మన కమిటీ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।